తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ కేబినెట్ లో చర్చిస్తున్నారు. సిట్ నివేదికలోని ముఖ్యమైన అంశాలపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులకు సిట్ అధికారులు వివరిస్తున్నారు. సిట్ లో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక అధికారిగా వ్యవహరిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు సిట్ నివేదికను త్రిపాఠి వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అయితే సమావేశానికి ముందుగా అంటే అజెండాకు సంబంధించి ఆ అంశాలన్నీ కూడా చర్చించేదానికి ముందుగా సిట్ సమర్పించినటువంటి నివేదిక ఏదైతే కల్తీ లడ్డుకు సంబంధించి తిరుమల వ్యవహారంలో కొనసాగిందో దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కంప్లీట్గా కూడా ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదికలోని పలు కీలక అంశాలకు సంబంధించి ఆ సిట్టు బృందంలో కీలక అధికారిగా ఉన్నటువంటి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముందుగా ముఖ్యమంత్రితో పాటు అలాగే మంత్రులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు ఏ రకంగా భక్తులందరూ కూడా పవిత్రంగా భావిస్తారు, ఆ లడ్డూకు సంబంధించి ఏ రకమైనటువంటి కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించారు, తాము దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను ఎలా వెలికి తీసామో అన్న దానికి సంబంధించి కంప్లీట్గా కూడా ఐజీ త్రిపాఠి ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరికీ కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి మంత్రులందరినీ కూడా ప్రత్యేకంగా విడివిడిగా కూడా సమావేశం కావడం జరిగింది. అంటే ఒక టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులతోనే కాకుండా అలాగే కూటమికి సంబంధించినటువంటి మంత్రులందరితో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే జనసేనాని అలాగే గ్రామీణ మరియు అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీకి సంబంధించినటువంటి నేత సత్యకుమార్ యాదవ్ వీరందరితో కూర్చొని ముందుగా అంటే ఈ క్యాబినెట్కి సంబంధించినటువంటి ఎజెండా అంశాల కంటే ముందుగా కూడా వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రులు ఎలా స్పందించాలి, అలాగే కల్తీ వ్యవహారానికి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ రకంగా ఉంది, ఎక్కడ కల్తీ జరిగింది, సో దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందరూ కూడా తిరుమల లడ్డు అంటే అత్యంత పవిత్రంగా భావిస్తారు. సో అటువంటి లడ్డూకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరుగుతున్న తీరును పూర్తిగా గత ప్రభుత్వం విస్మరించింది, కల్తీకి పాల్పడింది, ఆదాయమే పరమావిధిగా ఉండింది. సో దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు విఫలమయ్యారన్నటువంటి అసంతృప్తిని అయితే ముఖ్యమంత్రి వెలిబుచ్చారు. మరోవైపు తాజా రాజకీయ సంఘటనలకు సంబంధించి అంటే కల్తీ వ్యవహారంపై పూర్తిగా టీడీపీ కంప్లీట్గా బ్యానర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేసి ప్రత్యేకంగా అందులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఏదైతే టీడీటీకి సంబంధించినటువంటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలతో మొత్తం కల్తీ వ్యవహారానికి వైసీపీకి ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి ఆ అంశాలను కూడా అక్షరాల రూపంలో రాస్తూ ఎక్కడికక్కడ కూడా బ్యానర్లను అయితే ప్రదర్శించడం జరిగింది. వీటిని తొలగించేటటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నేతల మధ్య మాటలైతే యుద్ధం సాగింది. ఆ మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది, అది దాడుల వరకు వెళ్ళింది. ఏకంగా సంయమనం కోల్పోయినటువంటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పరుష పదజాలం ముఖ్యమంత్రి పైన ఉపయోగించారు. దీంతో సంయమనం కోల్పోయినటువంటి టీడీపీ నేతలు ఇటు అంబటి రాంబాబు కార్యాలయంతో పాటు అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ సైతం కూడా నారా లోకేష్ పైన కూడా నోరు జారి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించి టీడీపీ కేడర్ అయితేనేమి నేతలు అయితేనేమి కంప్లీట్గా కూడా సంయమనం కోల్పోయి ఆ దాడులు చేయడం పర్యవసానంగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా కంప్లీట్గా పోస్ట్ మార్టం అయితే టీడీపీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలకు సంబంధించి అందరినీ కలుపుకొని ఏకధాటిగా కూడా ఒకటే పాయింట్తో ముందుకు ఎలా వెళ్ళాలి, కల్తీ వ్యవహారానికి సంబంధించి సామాన్య ప్రజలకు సైతం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని పూర్తిగా ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలన్న దానికి సంబంధించి మాత్రమే ముందుకు వెళ్ళేలా ఒక ప్రణాళికనైతే అజెండాకు సంబంధించి అంటే క్యాబినెట్ మీటింగ్ అజెండాకు సంబంధించినటువంటి చర్చ ముందుగానే సాగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ప్రతి
సామాన్య ప్రజలకు కూడా కల్తీ తిరుమల లడ్డూలో జరిగినటువంటి వ్యవహారాన్ని, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని అందరికీ తెలిసేలా చట్టబద్ధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సంయమనం కోల్పోయినటువంటి టీడీపీ నేతలకైతేనేమి, కార్యకర్తలకైతేనేమి మొత్తానికి కూడా అందరికీ ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్తో పాటు అలాగే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫుల్గా అంటే ఈ వ్యవహారంపై సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీ ఉంటుంది. ఒకవేళ వారు శృతి మించి నోరు జారినా, పరుష పదజాలం ఉపయోగించినా ఎక్కడా కూడా టీడీపీ కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దు, క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించాలి, చట్టపరంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా ముందుకు వెళ్ళి సంబంధిత వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయాలి. కానీ ఇటువంటి వ్యవహారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇటు కూటమి మంత్రులందరికీ కూడా చెప్పడం, సో వాటిని అందరూ కూడా ఫాలో కావడం, ఏదైతే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కొనసాగినటువంటి ఈ కల్తీ వ్యవహారాన్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా, వారికి చేరే విధంగా చెప్పాలనే ఒక సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం కూడా కేబినెట్ సమావేశం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సంబంధిత అంశాలకు సంబంధించి పూర్తిగా చర్చ అయితే ప్రస్తుతం అయితే సాగుతోంది. ప్రధానంగా సిఆర్డీఏలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా అజెండా అంశాల పరంగా వచ్చి అక్కడ చర్చించి వాటికి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. గీతిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.